వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ రాజకీయాల చదరంగంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. అధికారం రేవంత్ రెడ్డిదే అయినప్పటికీ పదే పదే కేసీఆర్ ను తిట్టడం, పొలిటికల్ సినారియోలో ఏ మాత్రం యాక్టివ్ గా లేని బీజేపీని తట్టి లేపడం, తరచూ సీఎం సీట్ పై హాట్ కామెంట్స్ చేయటం, ఇలా ఈ మధ్య ఆయన లేవనెత్తుతున్న అంశాలు ఎన్నో. దీంతో అసలు రేవంత్ వ్యూహం ఏంటి? ఎందుకు పదే పదే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు? బీజేపీని ఎందుకు లైన్ లోకి తెస్తున్నారు? ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్య వాడివేడి విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సీన్ చూస్తూ ఉంటే రాజకీయ చదరంగం మొత్తం సీఎం రేవంత్ చుట్టూనే తిరుగుతుందేమో అనే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఈ మధ్య ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ రేంజ్ లో మంట పుట్టిస్తున్నాయి. సందర్భం ఏదైనా, సభ ఏదైనా కేసీఆర్ కేటీఆర్ టార్గెట్, ఆయన పొలిటికల్ డైలాగులు పేల్చడం చరామామూలైపోయింది. ఆ మధ్య చేసిన మూసీ పాదయాత్రలో కేటీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. ఇక తాజాగా వరంగల్లో జరిగిన విజయోత్సవ సభలో అంతకు మించి అనేలా కేసీఆర్ కేటీఆర్ పై మండిపడ్డారాయన. మరీ ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవనివ్వనని, కేసీఆర్ ను నామరూపాలు లేకుండా చేస్తానని ఇలా రేవంత్ పేల్చిన పొలిటికల్ డైలాగులు అన్ని ఇన్ని కావు. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థి నేతలపై వాడివీడి విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణమే అయినప్పటికీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పదే పదే ప్రతిపక్ష అధినేతను టార్గెట్ చేయటమే చర్చకు వస్తున్న అంశం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రసంగాల్లో దాదాపు 80% బీఆర్ఎస్ అగ్రనేతలను తిట్టడానికే సమయం అయిపోయింది అనే గుసగుసలు అడపాదడపా వినిపిస్తున్నాయి. మరి సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఈ రేంజ్ లో ప్రతిపక్ష పార్టీ అధినేతను టార్గెట్ చేయటం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది రాజకీయ వ్యూహమా లేదా వ్యక్తిగతమా అనేది ఆసక్తికరమైన అంశం. అయితే విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం కేసీఆర్ ను టార్గెట్ చేయటం వెనుక రేవంత్ బలమైన వ్యూహంతోనే ఉన్నారనేది వారి మాట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యూహాలు, అన్ని వ్యవహారాలు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే చూసుకుంటున్నారు. ఓవైపు కేటీఆర్ చుట్టూ కేసులు అలుముకుంటున్న గులాబీ బాస్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. అయితే అపార చాణుక్యుడిగా పేరున్న కేసీఆర్ సైలెంట్ గా ఉన్నా అందులో ఏదో వ్యూహం దాగి ఉంటుందనేది కొంతమంది విశ్లేషకులు చెప్పే మాట. అందువల్ల కేసీఆర్ ను ఎలాగైనా యాక్టివ్ చేసి రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకే రేవంత్ పదే పదే కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే కేవలం కేసీఆర్ ను మాత్రమే కాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సైతం సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నట్టు ఇంటర్నల్ టాక్. ఎందుకంటే గతంతో పోల్చితే కిషన్ రెడ్డి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మూసీ నిద్ర పేరుతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి దూకుడికి అడ్డుకట్ట వేసేందుకే ఆయనను సీఎం రేవంత్ టార్గెట్ చేసి ఉండొచ్చనేది కొంతమంది అభిప్రాయం. అంతేకాకుండా ఇందులో మరో కోణం కూడా లేకపోలేదు. గత కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఇంటర్నల్ దోస్తీ ఉందని, బి టీమ్ గా ఉందని అడపాదడపా విమర్శలు వస్తున్నాయి. దీంతో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకే అటు బీఆర్ఎస్ అధినేత పైన, అలాగే బీజేపీ నేతల పైన రేవంత్ హాట్ కామెంట్స్ చేస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వ్యూహం ఏదైనా, దాని వెనుకున్న ఆంతర్యం ఏదైనా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్లకు తెరతీస్తున్నాయి. మరి సీఎం రేవంత్ వ్యూహాలు ఎలా టర్న్ తీసుకోబోతున్నాయి, ఎలాంటి పరిణామాలకు కారణం అవ్వబోతున్నాయి అనేది చూడాలి.